హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు దీపం మారింది అనే కథ చెప్పుకుందాం. ఇది రాసిన వాళ్ళు ఎవరంటే పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు అన్నమాట. ఈ కథ ఏంటంటే అనగనగా ఒక పల్లెటూరు అన్నమాట. ఆ పల్లెటూరులోనూ ఒక చాకలివాడు ఉన్నాడనమాట. అయితే ఆ చాకలి రోజును గ్రామంలో ఉన్న వాళ్ళందరి బట్టలు తీసుకెళ్ళి ఒక చెరువు దగ్గర ఉతికి అక్కడే ఆరబెట్టి మళ్ళీ ఆ బట్టలన్నీ మూటగట్టి వెనక్కి తీసుకొస్తూ ఉండేవాడు అనమాట. ఆ మూటలన్నీ వేసుకోవటానికి ఒక గాడిద ఉంది అతని దగ్గర. ఆ గాడిద మీద వేసి మళ్ళీ తిరిగి గ్రామానికి వస్తూ ఉండేవాడు అనమాట. అలాగే ఒకరోజు ఉతికి ఆరబెట్టిన బట్టలన్నీ మూట కట్టి 2 మూటలుగా కట్టి ఆ గాడిద మీద వేసుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు అనమాట. వస్తూ ఉండేటప్పటికి కాస్త చీకటి పడింది. అయితే అతను అలా ఏవో పాటలు పాడుకుంటూ వస్తుంటే అతను కొంత దూరం వచ్చేటప్పటికి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏమిటా శబ్దం అని ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక అతను గుండె నొప్పితో చాలా బాధపడుతూ ఉంటాడనమాట. దగ్గరికి వెళ్ళి అతను చూస్తే అతను వాళ్ళ గ్రామం వాడు కాదు, పక్క గ్రామం వాడో ఎవరో తెలియదు అనమాట. అతను ఎవరో తెలియదు ఇతనికి. అయితే అతన్ని పిలుస్తాడు, రా నాతో పాటు గ్రామానికి రమ్మని పిలుస్తాడు ఈ చాకలివాడు. పిలిస్తేను అతను అంటాడు, నేను రాలేను, నడవలేను, గాడిద మీద ఎక్కించుకొని తీసుకెళ్ళు అంటాడు. అనేటప్పటికీ గాడిద మీద అప్పటికే ఆల్రెడీ 2 పెద్ద పెద్ద బట్టల మూటలు ఉన్నాయి. ఎట్లాగా? కానీ చాకలికేమో అతన్ని అక్కడ అలా వదిలేసి వెళ్ళిపోవటం అనేది అతనికి అంత మనస్కరించలేదనమాట. అయ్యో పాపం చాలా బాధపడుతున్నాడే, ఎలాగ వదిలేసి వెళ్ళిపోవటము, రాత్రి కూడా అవుతోంది అని పాపం ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచించి ఏం చేస్తాడు, ఆ గాడిద మీద ఉన్న మూటలన్నీ తీసి తన వీపు కట్టుకొని ఆ అబ్బాయిని ఆ గాడిద మీద ఎక్కించుకొని ఎలాగోలాగా కష్టపడి ఇంటికి తీసుకుని వస్తాడనమాట. వాళ్ళ గుడిసెకి తీసుకుని వచ్చేటప్పటికి ఈ చాకలివాడి పెళ్ళాము మంచిదే, కానీ ఏంటంటే కొంచెం గయ్యాలి అనమాట. ఇతన్ని ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ గాడిద మించి దించి ఇంట్లోకి తీసుకొస్తుండగానే ఆ అమ్మాయి అంటుంది, వచ్చావా, రారా, నువ్వే కాకుండా వీడొకడిని ఎవరినో తీసుకుని వచ్చావు నా నెత్తి మీదకి అని కోపంగా అంటుందన్నమాట. అనేటప్పటికీ అప్పుడు ఈ చాకలి ఆ అబ్బాయికి ఇలా ఒంట్లో బాగాలేదు అని చెప్పి అన్ని నెమ్మదిగా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి సరే అని అమ్మాయి ఊరుకుంటుంది. పాపం ఈ అబ్బాయికి గుండె నొప్పి చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకొంచెం సేపటికి ఎక్కువైపోయేటి చాకలిని పిలుస్తాడు. పిలిచి తమ్ముడు, ఇక నేను బ్రతకను, నా మూటలోను ఒక గంధపు చెక్కతో చేసిన చిన్న పెట్టి ఉంది చూడు, ఆ పెట్టి నువ్వు తీసుకో అందులో అని ఇంకా ఏదో చెప్పబోతాడు. కానీ పూర్తి చేయకుండానే పాపం అతను ప్రాణాలు వదిలేస్తాడనమాట. ఈ మాటలన్నీ విని చాకలమ్మాయి కూడా లేస్తుందనమాట. లేచి అంటుంది, అనుకున్నంత అయ్యిందా, వీడు వచ్చి మన ఇంట్లోనే చచ్చిపోయాడు, వీడిని తీసుకొచ్చి మనమే డబ్బు కోసం చంపేశామని ఊర్లో వాళ్ళందరూ అంటారు అని ఎన్నో విధాలుగా విచారిస్తూను అమ్మాయి ఏదోదో అలా గొనుగుతూనే ఉంటుందన్నమాట. అయితే పాపం చాకలికి ఏం చేయాలో తెలీదు. చూస్తేనేమో ఇతను ఎవరో తెలియదు. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలి మనము అని చెప్పి పాపం చాలా కంగారు పడుతూ ఉంటాడనమాట. నిజంగా ఎవరైనా పక్క వాళ్ళని వీడిని పిలిస్తే వాళ్ళు ఏమంటారు, నువ్వే చంపేశామంటారేమో అని భయం. అందుకని ఏం చేస్తాడు, గబగబాను ఈ శవాన్ని తీసుకెళ్ళి నేను పాతిపెట్టి చక్కగా వస్తాను అని చెప్పి పెళ్ళాంతో చెప్పి ఆ గాడిద మీద వేసుకుని శ్మశానానికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళాడు. కానీ అతను ఎవరో తనని వెంబడిస్తున్నారు అన్న విషయం ఏం పట్టించుకోడు. అలాగే తీసుకెళ్ళి గమనించుకోడు అనమాట. గమనించుకోకుండా అతను తీసుకెళ్ళి ఆ శవాన్ని పాతి పెట్టేసేసి ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోతాడు. కానీ ఈ చాకలి గాడిద మీద ఈ శవాన్ని వేసుకొని శ్మశానం దాకా తీసుకెళ్ళటం అనేది ఆ పక్కనే ఉన్న ఇంటివాడికి చూస్తాడనమాట. వాడు చూసి వీడి వెనకాలే వెళ్ళి అసలు ఏంటో, వీడేం చేస్తున్నాడు, ఏమిటి ఇంత రాత్రిపూట ఈ గాడిద మీద ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఆ పక్కనున్న మంగలివాడు అనమాట. వాడు మంగలి పని చేసుకునేవాడు అనమాట. వాడు వీడి వెనకాల వెళ్ళి అంతా చూస్తాడు. చూసి ఏం చేస్తాడు, వెళ్ళి ఆ గ్రామం తెల్లారిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న పెద్ద కాపు వద్దకు వెళ్ళి, అంటే ఆ గ్రామంలో ఉండే పెద్ద ఆయన దగ్గరికి అనమాట వెళ్ళి మొత్తం
అంతా చెప్తాడు. చెప్పేటప్పటికి ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు, చాకల్ని రమ్మని చెప్పి కబురు చేస్తాడు. కబురు చేసి వచ్చిన తర్వాత, ఏమిరా అబ్బాయి, అదేంటి నువ్వు దోచుకున్న ధనమంతా ఏం చేసావు, అదంతా మాకు అప్పచెప్పు అని బెదిరిస్తాడు పాపం చాకలి అబ్బాయిని. బెదిరించేటప్పటికి చాకలి అంటాడు, అయ్యో బాబు, అసలు ఒట్టు పెట్టి చెప్తున్నాను, నాకు ఏమీ తెలీదు, ఆ అబ్బాయి అతని దగ్గర చిల్లి పైసా కూడా లేదు, ఒక చిన్న పెట్టె మాత్రమే ఉంది అతని మూటలోను అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ పెద్ద మనిషి అంటాడు, అయితే ఆ పెట్టి తెప్పించు అని చెప్తాడనమాట. అనేటప్పటికి ఆ పెట్టె తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చి చూస్తే ఏముంది, ఆ పెట్టెలోను ఒక చిన్న తాటాకు ముక్క ఉంటుందన్నమాట. ఒక దీపం లాంటిది ఒకటి ఉంటుంది, అంతే, ఇంకేమీ ఉండవు. ఆ తాటాకు ముక్క మీద ఏదో రాసి ఉంటుంది. ఈ పెద్ద మనిషికి ఆ భాష ఏంటో తెలియదు, ఇంకా ఈ చాకలివాడికి తెలియట్లేదు, ఆ మంగళవాడికి అసలు ఏమీ తెలియదు, వీళ్ళకి తెలియదు, ఆ పెద్ద మనిషికి ఏం తెలియదు ఆ తాటాకులో ఏం రాస్తుందో. ఇంకా ఆ పెద్ద మనిషి విసుక్కుంటాడనమాట. విసుక్కొని అదేంటి తిట్టి ఆ చాకలిని వెళ్ళిపోమని తిడతాడనమాట. తిట్టేసి వాడు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ చాకల్ని పిలుస్తాడు వెనక్కి. పిలిచి వాడు అంటాడు, ఆ పెద్ద మనిషి, ఈసారికి నేను వదిలేసేస్తున్నాను, ఈ పెట్టె నువ్వే పట్టుకుపో, నాకు ఈ శ్రమంతా కలగజేసావు కాబట్టి నీ గాడిదని తెచ్చి నా పెరట్లో కట్టేసేసేయి, నీకు ఇదే శిక్ష అని చెప్పి ఆ పెద్ద మనిషి ఆ చాకల్ని బెదిరిస్తాడనమాట. బెదిరించి పంపించేస్తాడు. పాపం ఈ చాకలు అనుకుంటాడు, అయ్యో ఉపకారానికి పోయి ఆపద కొని తెచ్చుకున్నానే, ఉన్న ఈ ఒక్క గాడిద కూడా పోయింది, ఏంటి నేను అసలు అబ్బాయిని తీసుకురాకుండానే ఉంటా పోయేది అని చెప్పి వాడు ఆ చాకలి వాడు విచారంగా ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పెళ్ళాం ఏం చేస్తుంది, సనుక్కుంటూ ఉంటుందన్నమాట వంట చేస్తూ. పొయ్యిలోనికి ఏమీ లేవు, ఎట్లా వంట చేయాలి ఏమిటి అని చెప్పి గొనుక్కుంటూ ఉంటుందన్నమాట. గొనుక్కుంటూ ఉంటే వీడంటాడు, ఈ చాకలివాడు అంటాడు, అదేంటి ఆ మూటలో అదేంటి చెక్కపెట్టి ఉంది కదా, ఆ చెక్కపెట్టి తీసుకొచ్చి నిప్పు రాజయ్యి అని విసుక్కుంటూ చెప్తాడనమాట భార్యతో. చెప్పేటప్పటికి ఆమె ఏం చేస్తుంది, సరేలేని ఆ మూటలో చెక్కపెట్టి మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు కదా ఆ పెద్ద మనిషి, ఆ చెక్కపెట్టి తీసుకొచ్చి తెరిచి చూస్తుంది. తెరిచి చూసేటప్పటికి అందులో ఏముంటుంది, తాటాకు ముక్కు ఉంటుంది కదా, దాని మీద ఏవో అక్షరాలు ఉంటాయి అన్నమాట. ఈ అక్షరాలు వింతగా కనిపిస్తాయి ఈ చాకలమ్మాయికి. కనిపించి అంటుంది, ఇదేమిటో, ఇదేంటి ఎవరి చేతైనా చదివి వినిపించుకోకూడదా, తెలుసుకోకూడదా ఇది అని చెప్పి భర్తతో అంటుందన్నమాట. అనేటప్పటికీ ఆ చాకలివాడు అంటాడు, అవును నిజమేను, అదేంటి మన ఊర్లో ఉన్న శాస్త్రులు గారి దగ్గరికి తీసుకెళ్తాను, ఈ ముక్క తీసుకుపోయి చూపిస్తాను అని చెప్పి ఈ చాకలివాడు ఏం చేస్తాడు, ఆ తాటాకు ముక్క తీసుకెళ్ళి శాస్త్రులు గారికి చూపిస్తాడు. ఆయన అదంతా చదివి, ఒరే ఇదేదో మంత్రంలాగా ఉందిరా, ఇదేంటి ధనం పాతిపెట్టిన చోటునికి వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ ధనం మన వశమవుతుంది అని చెప్పి ఇందులో ఉంది, ఆయన ఏమి లాభములే అని అంటాడనమాట శాస్త్రుడు గారు. అనేటప్పటికీ ఏం బాబు అలా అన్నారు అని చాకలి అడుగుతాడు. అడిగేటప్పటికి ఏం లేదురా, ఈ మంత్రం చదివేటప్పుడు పంచలోహంతో చేసిన ఒక దీపం వెలిగించాలట, అప్పుడు కానీ మనకి అది ఆ ధనం ఎక్కడుందో దొరకదు అని చెప్పి శాస్త్రులు గారు చెప్తారనమాట. చెప్పేటప్పటికి ఇదంతా ఏమి నమ్మకురా, ఇవన్నీ ఉట్టి మాటలు అని కూడా అంటారు శాస్త్రులు గారు. అనేటప్పటికీ ఈ శాస్త్రులు గారు ఆ దీపం మాట ఎత్తేటప్పటికి చాకిలివాడు గబగబా ఇంటికి పరిగెత్తి ఆ గంధపు చెక్కలోను పెట్టెలోను ఒక దీపపు ఇది కూడా ఉంది కదా, ఆ దీప బుడ్డి తీసుకొచ్చి శాస్త్రులు గారికి చూపిస్తాడు ఈ చాకిలివాడు. చూపించేటప్పటికి ఆ బ్రాహ్మణుడు ఆ శాస్త్రులు గారు చూసి, అవునరా ఇదేను మంత్రదీపము, ఏంటి ఇదెక్కడ సంపాదించావురా నువ్వు అనేటప్పటికి వాడు కథ అంతా చెప్తాడనమాట. ఇలా జరిగింది బాబు అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడు, ఆ తాటాకుని బాగా పరిశీలించి, అయితే పద నువ్వు ఆ పరదేశిని ఎక్కడైతే చూసావో, ఆ చనిపోయిన అతన్ని ఎక్కడైతే చూసావో అక్కడికి పద అని చెప్పి ఈ బ్రాహ్మడు ఆ చాకలివాడు అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అదేంటి ఈ బ్రాహ్మణుడు వెంట పెట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, కొండ దగ్గరికి చేరతారనమాట. వెళ్ళి ఆ అబ్బాయి ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో అక్కడ దాకా తీసుకెళ్తాడనమాట ఈ చాకలి. తీసుకెళ్ళిన తర్వాత ఆ చేతిలో ఉన్న దీపాన్ని వెలిగిస్తాడు ఈ బ్రాహ్మడు. వెలిగించి ఆ దీపం వెలుగులో ఈ శాస్త్రులు గారు ఆ తాటాకు ముక్క మీద ఉన్న మంత్రం చదువుతాడనమాట. చదివేటప్పటికి ఆశ్చర్యంగా వెంటనే ఒక పెద్ద శబ్దం చేసుకుంటూ ఎదురుగుండా ఉన్న కొండ లోపలికి వెళ్ళటానికి ఒక ద్వారం ఒకటి తెరుచుకుంటుందన్నమాట. తెరుచుకునేటప్పటికి చాకలి శాస్త్రులు గారు చాలా ఆశ్చర్యపోయి వెంటనే వాళ్ళు ఆ ద్వారంలోకి లోపలికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే కింద మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లమ్మటే దిగుతూ కిందకి వెళ్తారు. వెళ్ళేటప్పటికి అక్కడ 2 పెద్ద బిందెలు ఉంటాయి. వాటి
పక్కనే ఒక కత్తులు పుచ్చుకొని ఒక యక్షుడు లాంటి వాడు ఒక అతను నిలబడి ఉంటాడనమాట. బ్రాహ్మడు ఫస్ట్ భయపడతాడు. ఈ శాస్త్రులు భయపడి, అబ్బాయి ఇదేంటి దీపం మట్టికి ఆరిపోనివ్వకు అని చెప్పి చాకల్ని హెచ్చరిస్తాడనమాట. హెచ్చరించి ఏం చేస్తాడు, ఆ యక్షుడు ఏమి కదలకుండా అలాగే ఉన్నాడని గ్రహిస్తాడనమాట. అది ఒక బొమ్మ అని ఈ శాస్త్రులు గారు గుర్తిస్తాడు. గుర్తించి ఏం చేస్తాడు, ఇంకా భయం పోతుందన్నమాట. శాస్త్రులు గారికి భయం పోయి అటు ఇటు చూసి మెల్లగాను ఆ బిందెల మూతలు తీస్తాడు. తీసేటప్పటికి ఇంకేముంది, వాటి నిండా బోళ్ళన్ని రత్నాలు, బంగారు మోహిరీలు, ముత్యాల హారాలు, కన్నులు జిగేలుమనేటట్లు బోల్డన్ని కనిపిస్తాయి అన్నమాట. కనిపించేటప్పటికి శాస్త్రులు గారు ఏం చేస్తారు, తన ఒంటి మీద ఉన్న అంగవస్త్రం ఉంటుంది కదా, అంటే ఒక చిన్న టవల్ లాంటిది, ఆ టవల్ తీసుకొని దాంట్లో పట్టినన్ని ఈ బంగారాలు, రత్నాలు, ఈ ముత్యాల హారాలు అవన్నీ మూట కట్టుకుంటాడనమాట. అలాగే చాకలివాడు కూడా తను పట్టుకోగలిగినవన్నీ తను తీసుకోగలిగినవన్నీ తను కూడా తీసుకుంటాడు. తీసుకొని ఇద్దరు యువతలకు వస్తారనమాట. వచ్చి దీపం ఆర్పేస్తారు. దీపం ఆరిపోవటంతోనే ఆ కొండకు ద్వారం ఏర్పడుతుంది కదా, ఆ ద్వారం మూసుకుపోతుంది అనమాట. అప్పుడు ఈ దారిలో వెళ్తూ వెళ్తూ ఈ శాస్త్రులు గారు అంటారు, ఒరే అబ్బి, ఇది రహస్యము, ఈ రహస్యాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు, నీ భార్యకు కూడా చెప్పకు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మడు. వెళ్ళిపోతే ఈ చాకలివాడు ఏం చేస్తాడు, తన గుడిసెలోకి వెళ్ళేటప్పటికి ఇంకా అసలే గయ్యాలిది కదా భార్య. ఆ అమ్మాయి అంటుంది, ఏం తిరిగొచ్చావా, అర్ధరాత్రి దాకా ఊరంతా తిరిగొచ్చావు ఇదేంటి అని చెప్పి తిట్టడం మొదలు పెడుతుందన్నమాట. తిట్టడం మొదలు పెట్టేటప్పటికి వాడు అంటాడు, గొడవ చేయకు, నేను ఊరికే వెళ్ళాను అనుకుంటున్నావా, ఊరి మీదకి చూసుకో నేను ఏం తెచ్చానో నీకు అని చెప్పి వాడు తీసుకొచ్చిన దాంట్లోంచి ఒక ముత్యాల హారం తీసి ఆ భార్య ఒడిలోకి వేస్తాడనమాట. వేసేటప్పటికి ఆమె చాలా ఆనందపడిపోతుంది, ఆశ్చర్యపడిపోతుంది. ఎక్కడిది ఇది, నీకు ఇంత పెద్ద ముత్యాలహారం ఎక్కడ దొరికింది ఏమిటి అని చెప్పి ఇంకా ఆ చాకలివాడిని అడగటం మొదలు పెడుతుంది అనమాట. ఎంత నీకెందుకు తర్వాత చెప్తాలని ఎంత సముదాయించినా కూడా ఇంకా ఆమె ఊరుకోదనమాట, చెప్పేదాకా ఊరుకోదు. అప్పుడు ఇంకా చాకలివాడు ఏం చేస్తాడు, జరిగింది అంతా చెప్తాడు, ఆ గుట్టంతా చెప్పేస్తాడనమాట. చెప్పేసి నువ్వు ఎవ్వరితోనూ ఏమీ అనకు, ఇది చాలా రహస్యము అని కూడా చెప్తాడు భార్యతో. చెప్తేను ఆవిడ అలాగే అంటుంది. కానీ ఏం చేస్తుంది, ఆ పక్కనున్న మంగళి భార్య ఉంటుంది కదా, ఆ భార్యకి చెప్పదు, కానీ ఆ భార్యకి చూపిస్తుంది అనమాట. ఈ హారం చూపించి ఎంత బాగుందో చూడు, మా ఆయన తీసుకొచ్చాడు అని చెప్పి చూపిస్తుంది అనమాట. చూపించేటప్పటికి ఆవిడ వెళ్ళి మా భర్త చెవులో, ఆ మంగళి చెవులో ఊదుతుంది ఈ విషయం. అమ్మో చూడు, పక్కనున్న చాకలివాడి భార్యకి ఎంత పెద్ద ముత్యాల హారం తీసుకొచ్చాడో, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఏమిటో అని చెప్పి ఆవిడ కథలుగా భర్తకి చెప్తుంది. ఇంకా ఈ మంగళవాడు ఏం చేస్తాడు, గబా పరిగెత్తుకుంటూ ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇలాగా వాడు ఇంత పెద్ద ముత్యాల హారం తీసుకొచ్చట వాళ్ళ ఆవిడికి, మా ఆవిడికి చూపించింది అని ఇదంతా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి మళ్ళీ పని వాళ్ళనందరినీ వెంట పెట్టుకొని ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు, ఈ చాకలివాడి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మొత్తం ఇల్లంతా సోదా చేస్తారు. సోదా చేసేటప్పటికి ఇంకేముంది, బంగారు నాణాలు, ముత్యాల హారాలు, బంగారు మోహిరీలు, ఇవన్నీ రత్నాలు ఇవన్నీ దొరికిపోతాయి. దొరికిపోయేటప్పటికి అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు, నువ్వు నిజంగా ఆ పరదేశిని చంపేసేసావు, చంపేసి వాడి దగ్గర ఉన్న ఈ బంగారము ఇవన్నీ నువ్వే దొంగిలించావు, నిజం చెప్పు అని చెప్పి గట్టిగా గద్దిస్తాడనమాట. గద్దించేటప్పటికి ఈ చాకలి అంటాడు, బాబు నన్ను మీరు ఇది చేయకండి, నేను నిజమే చెప్తున్నాను, నేను అతన్ని చంపలేదు, నేను ఎవ్వరినీ చంపలేదు, జరిగిన సంగతి ఇది అని చెప్పి ఆ జరిగిందంతా చెప్తాడనమాట. ఇలా శాస్త్రులు గారినే కావాలంటే అడగండి అని కూడా అంటాడు. అడిగేటప్పటికి ఆ పని వాళ్ళు వెళ్ళి ఆ శాస్త్రులు గారిని కూడా లాక్కొచ్చేటప్పటికి ఈ శాస్త్రులు గారు కొంచెం గడుసువాడు అనమాట. ఏం భయపడకుండా మెల్లగా అంటాడు, అయ్యా ఎందుకు వచ్చిన రభస, ఈ రాత్రి మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను, పదండి, మీరు కూడా మీకు కావాల్సినంత సంపద తెచ్చుకోవచ్చు అని చెప్పి సముదాయిస్తాడనమాట ఆ పెద్ద మనిషిని. సముదాయించేటప్పటికి ఆ పెద్ద మనిషి ఒప్పుకొని ఆ రాత్రి వాళ్ళతో కూడా ప్రయాణమయ్యి ఆ కొండ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళతో పాటు మంగలి కూడా వెళ్తాడు. అందరూ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇదివరకు ఎలా చదివారో అలాగే
మంత్రం చదువుతూ ఉంటాడు బ్రాహ్మడు. ఈ చాకలి దీపం ఉంటుంది కదా, దీపం వెలిగించి చేత్తో పట్టుకుంటాడు అనమాట. చేత్తో పట్టుకొని మంత్రం చదివేటప్పటికి ఆ కొండ ద్వారం తెరుచుకుంటుందన్నమాట. తెరుచుకునేటప్పటికి లోపలికి అందరూ వెళ్తారు. ఇక ఆ యక్షుని చూడగానే ఫస్ట్ బ్రాహ్మడు ఎలా భయపడ్డాడో అలాగే ఈ పెద్ద కాపు మంగలి కూడా హడలిపోతారనమాట. హడలిపోయి మీరిద్దరూ వెళ్ళి సొమ్ము తీసుకురండి, మేము బయటే ఉంటాము, ఎవరు రాకుండా అని చెప్పి వాళ్ళు భయపడి గబగబా వెనక్కి వచ్చేసేసి బయట నుంచుంటారనమాట. ఇద్దరు నుంచునేటప్పటికి బ్రాహ్మడికి చాకలికి అలవాటు అయిపోయింది కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, గబగబా లోపలికి వెళ్ళి నలుగురికి సరిపడ్డ వాళ్ళు తీసుకోగలిగినంత నాణాలు హారాలు అన్నీ మూట కట్టుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చేటప్పటికి అదేంటి, ఇదిగో బాబు సొమ్ము మీరు తీసుకోండి మీది అని చెప్పి వాళ్ళకు కూడా వాటాలు వేసి వాళ్ళిద్దరికీ కూడా వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఇస్తారనమాట. ఎవరికి, ఈ పెద్ద మనిషికిను ఈ మంగలికి. ఇచ్చిన తర్వాత వీడంటాడు, ఈ మంగళంటాడు, అదేంటి వీళ్ళ భరతం మనం పట్టాలి, వీళ్ళంతా మొత్తం అంత డబ్బు వాళ్ళే తీసేసుకుంటున్నారు అని చెప్పి మంగలి పెద్ద కాపు అంటే ఈ పెద్ద మనిషి అనమాట వీళ్ళిద్దరూ అనుకుంటారనమాట. అనుకునేటప్పటికి ఈ పెద్ద మనిషి అంటాడు, అవును అదంతసేపు నా చేతిలో పనే, ఉండు వీళ్ళ పని నేను చెప్తాను అని చెప్పి అంటాడు. అనేటప్పటికి ఈ మొత్తం వీళ్ళు వాటాలు వేసి ఇస్తారు కదా, వాటాలు వేసి ఇచ్చేటప్పటికి ఈ పెద్ద మనిషి అంటాడు, ఇదేంటి ఇంతేనా అక్కడ ఉన్నది, ఈ కాస్త డబ్బేనా ఉన్నది అని అడుగుతాడు అనమాట. అడిగేటప్పటికి అదేంటి ఇంతే అంటారేంటి బాబు, ఇదేంటి దీనికంటే 1000 రెట్లు ఉంది అక్కడ, కానీ మనం అదంతా తీసుకురావటం మన వల్ల అవుతుందా ఏమిటి అంటాడు బ్రాహ్మడు. అనేటప్పటికి తేలేకపోవటం ఏంటి, మేము తెస్తా ఉండు అని చెప్పి వాళ్ళ మీద నమ్మకం లేదనమాట ఈ పెద్ద మనిషికిను ఆ మంగలికిను. మేము తెస్తా ఉండు, మీరు కొంచెమే తెచ్చారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ మీరు మొత్తం తెచ్చుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు, మీ సంగతి నాకు తెలుసు అని చెప్పి ఈ పెద్ద మనిషి మంగలి ఏం చేస్తారు, మళ్ళీ ఆ ద్వారంలోకి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఈసారి వాళ్ళు భయం లేకుండా ధైర్యంగా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతారనమాట. కిందకి వెళ్ళిపోయేటప్పటికి అలా లోపలికి వెళ్ళారో లేదో పెద్ద గాలి వస్తుంది. పెద్ద గాలి వచ్చి ఆ మంగలి చేతిలో దీపం ఉంటుంది కదా, ఆ దీపం కాస్త ఆరిపోతుంది. దీపం ఆరిపోగానే ఏమవుతుంది, ఆ కొండ ద్వారం మూసుకుపోతుంది కదా, అలా మూసుకుపోయేసరిపటికి పాపం శాస్త్రులు ఆశ్చర్యపోయి అయ్యో అయ్యో అని చెప్పి అనుకుంటాడు. అయ్యో అయ్యో అనుకుని చాకలితో అంటాడు, చూసావట్రా వీళ్ళు అత్యాశకు పోయేటప్పటికి ఏమైందో, ఇది మనకి కూడా ఒక గొప్ప గుణపాఠము అని చెప్పి శాస్త్రులు గారు ఈ చాకలితో అంటాడనమాట. అని ఇంకెప్పుడు మనం మళ్ళీ ఈ దరిదాపులకి రాకూడదు, అదేంటి ఆశ దురాశ దుఃఖమునకు చేటు, అత్యాశ ఎప్పుడూ పనికిరాదు, మనకి దొరికింది చాలు మనం సుఖంగా ఉండటానికి అని చెప్పి చాకలికి కూడా హితబోధ చేసి ఇంకా అక్కడే ఆ తాటాకు ముక్కని చింపేసేసి ఆ దీపం అక్కడే పడేసేసి ఆ చాకలి వాడిని వెంట పెట్టుకుని ఇల్లు చేరుతాడనమాట. అందుకే ఎప్పుడూ కూడా ఎక్కువ ఆశపడకూడదు, అత్యాశ దురాశ దుఃఖమునకు చేయటనమాట. సరేనా మరి, బాయ్ బాయ్. కథ కంచికి మనం ఇంటికి. గుడ్ నైట్.